మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ జనవరి 2025లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా వారణాసి నేపథ్యంలో కథ మొదలవుతుందని సమాచారం. వారణాసి మన భారతీయులకు పవిత్రమైన ప్రదేశం. అందుకే ఆ ఆధ్యాత్మిక ప్రదేశం పేరు చెప్పగానే కనెక్ట్ అవుతుంటారు. హిందువుల జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటారు. మన సినిమా వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే చాలా సినిమాలకు నేపథ్యంగా కాశీగా తీసుకుంటారు. అక్కడో ఎపిసోడ్ అయినా ప్లాన్ చేస్తారు. తాజాగా మహేష్ బాబు సైతం కాశీలో అడుగు పెట్టనున్నారు. చిత్రానికి విజేంద్ర ప్రసాద్ రచన, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోయే సినిమా అని తెలుస్తుంది. ఈ చిత్రంలో అంతర్జాతీయంగా పేరున్న నటీనటులు కనిపించనున్నట్లు సమాచారం. RRR ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ చిత్రం షూటింగ్ జనవరి 2025లో ప్రారంభం కానుందని రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల తన మాస్టర్ క్లాస్ సెషన్లో వెల్లడించారు. ఈ చిత్రం 2028లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వారణాసిలో మొదలైన ఈ కథ ఆ తర్వాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ డిజైన్ చేస్తున్నారు. మొదట ఇక్కడ షూటింగ్ ప్రారంభించి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్తారు. సినిమా ఎక్కువగా అరణ్యాల్లో నడుస్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో ఇప్పటికే రెక్కి నిర్వహించారు. జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితమే మహేష్ బాబుతో జక్కన్న సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇద్దరు మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇన్నేళ్లు పట్టింది. ప్రముఖ సీనియర్ నిర్మాత డాక్టర్ KL నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఊహించని సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని సమాచారం. దాదాపు 2 సంవత్సరాల స్క్రిప్ట్పై పనిచేసిన విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చెప్పారు. ఈ సీన్స్, లొకేషన్స్ ఇంతకు ముందు భారతీయ సినిమాలో చూడవని ఉండబోతున్నాయంట. మహేష్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. VFX వర్క్ కు ఈ సినిమాలో ఎక్కువ అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ లో రిలీజ్ చేస్తారు.